హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను ఆర్సీపురంలోని ఎస్పీసీ సంగీత థియేటర్కి అయితే వచ్చిన. ఇక్కడ మనకి భారతి 2 మూవీ అయితే నడుస్తుంది. నేనైతే ఫస్ట్ డే వచ్చిన ఈ మూవీకి. ఇదే మనకి బుకింగ్ కౌంటర్. నేనైతే 200 రూపీస్ టికెట్ తీసుకున్నా ప్లాటినంది. బయట నుంచి చూడడానికి అయితే మనకి థియేటర్ ఇట్లా ఉంటుంది. ఇక లోపలికి అయితే పోదాము. ఈరోజు ఫస్ట్ డే అవ్వడం వల్ల మస్తు మంది అయితే వచ్చారు మూవీకి. ఇక్కడ మన డార్లింగ్ బ్యానర్ అయితే చూడొచ్చు. ఇక ఎస్పీసీ సినిమాస్ అనేది ఇక్కడ ఉంది. మనకి వెయిటింగ్ ఏరియా గిట్లా ఇట్లా ఉంది. ఇదైనా మనకి ఫుడ్ కోర్ట్ గిట్లా ఉంది. ఇక పైన రూఫ్ డిజైనింగ్ గిట్లా చూడొచ్చు, మంచిగానే ఉంది. గిడ కూడా మనకి ఏసీ అయితే వదులుతారు. 200 రూపీస్ టికెట్కి అయితే గిడ నుంచి ఎంట్రీ ఉంటుంది. ఈ థియేటర్ని అయితే 2007లో ఓపెన్ చేసారు అండ్ 2013లో రెనోవేషన్ చేసారు ఈ థియేటర్ని. ఇక లోపలికి అయితే పోదాము. సో చూస్తారు కదా, మనకి థియేటర్ అయితే మస్తు పెద్దగా ఉంది. ఈ ఆర్సీపురం పటాన్చేర్ ఏరియాలో అయితే మనకి ఈ ఒక్క థియేటర్ రన్నింగ్ ఉంది. మిగతా థియేటర్ అన్నీ అయితే క్లోజ్ చేశారు. సో ఈ థియేటర్ అయితే రెనోవేషన్ తర్వాత మస్తు మంచిగా ఉంది. సో ఇప్పుడు మనమైతే కిందకి వెళ్ళి మీకు ఫస్ట్ క్లాస్ టికెట్ గిట్లా చూపిస్తాను. సో ఇది వేసారు మనకి వెల్కమ్ టు ఎస్పీసీ సినిమాస్ అని. ఇక్కడ ముందు చూస్తున్నారు కదా, ఇవే మనకి 80 రూపీస్ ఇంకా 150 రూపీస్ టికెట్స్. అండ్ ఈ వెనకాల ఉన్నవన్నీ కూడా ఈ వైట్ కలర్వి 200 రూపీస్ టికెట్స్. ఇంకా పైననే మనకి ప్రొజెక్టర్ అయితే ఉంటుంది. సింగిల్ ప్రొజెక్టర్ పైన అయితే మనకి థియేటర్ రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు షో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ థియేటర్లో అయితే మనకి 50-60 స్పీకర్లు అయితే ఉంటాయి ఇట్లాంటివి. ఇక్కడ మనకి డాల్బీ సరౌండ్ 7.1 సౌండ్ అయితే యూజ్ చేస్తున్నారు. సో సౌండ్ క్లారిటీ అయితే మంచిగానే ఉంటుంది. ఇక్కడ మనకి వాల్ లోపలనే ఏసీ గిట్ల ఉంటుంది. ఏసీ థియేటర్ మొత్తంలో అయితే మంచిగానే వస్తుంది. బట్ నేను వాల్ పక్కనే కూర్చోవడం వల్ల నాకైతే అంత మంచిగా ఏసీ అయితే రావట్లే. బట్ ఓవరాల్ చల్లగా అయితే ఉంది. అండ్ ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 2 బాక్స్ అయితే ఉంటాయి. ఈ సీట్లు అన్నీ నిండిపోయినాక పైన అయితే ఇస్తారు. ఇక్కడ సీటింగ్ చూస్తున్నారు కదా, సీట్స్ అయితే మస్తు కంఫర్ట్ ఉన్నాయి. భారతి 2 మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. శంకర్ మూవీస్ మార్క్ అయితే రీచ్ కాలే. బట్ మన కమల్ సార్ అయితే ఎప్పటిలాగే యాక్టింగ్ ఇచ్చి పడేసారు. సో ఈ సంగీత థియేటర్ వీడియో అయితే గింతే. ఇక ఈ థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూస్తుంటే కింద కమెంట్ చేసుకోరి. అండ్ నా ఛానల్ నెంబరే సబ్స్క్రైబ్ చేసుకోండి.